హాయ్ అందరికి. సో హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. హైదరాబాద్ అంట. సో హాయ్ అందరికి. ఈరోజు అయితే మేము ఇండియా వెళ్ళబోతున్నాం. నిజామాబాద్ ఓకేనా. సో అయితే ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు మాకు ఇండియాకి ఇష్టం. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము, దమం ఎయిర్పోర్ట్కి. అక్కడ నుంచి అయితే మాకు డైరెక్ట్ ఫ్లైట్ కాదు, అక్కడ నుంచి ముంబైకి అయితే వెళ్తాము. ముంబై నుంచి తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఉంది హైదరాబాద్కి. సో ఇప్పుడు టైం వచ్చేసి మాకు 8:30 అయితే అవుతుంది. సో మాకు ఫ్లైట్ వచ్చేసి 11:30కి అయితే ఉంది. అదనమాట. ఇంక ఇప్పుడు అన్ని కూడా పిల్లలం మేము అందరం కూడా రెడీ అయిపోయినాం. లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీ అక్కడ కలుస్తా. బాయ్. ఇలా బ్యాగ్స్ అన్నీ కూడా సర్దేశామన్నమాట. సో బ్యాగులన్నీ కూడా సర్దుకొని ఒక 2 days నుంచి అయితే షాపింగ్ అంతా చేసినవన్నీ కూడా ఇంక బ్యాగులలో అయితే నింపేశాము. ఏం షాపింగ్ చేసాము ఏంటి అనేది నేను ఇండియా వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్యాగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. లగేజ్ అంతా కూడా కార్లో అయితే పెట్టేశాము. ఇండియా వెళ్తున్నామన్న విషయం అయితే మాటల్లో చెప్పలేంది. కాకపోతే అదే సమయంలో ట్రావెల్ టెన్షన్ కూడా ఉంటుంది. అంటే పాస్పోర్ట్స్, మా అందరి పాస్పోర్ట్స్ ఉన్నాయా లేదా, అలాగే లగేజ్ వెయిట్ అంతా కూడా కరెక్ట్గా చూసామా లేదా, ఇంకా పిల్లలకైతే మెడిసిన్స్ మనం క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకునేటి అన్నీ కూడా పెట్టుకున్నామా లేదా అని చెప్పేసి టెన్షన్ అయితే ఉంటుందన్నమాట. వీటన్నిటిని అయితే ఒక రోజు ముందే పెట్టేసుకుంటే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. చాలామంది కూడా ఇవే టెన్షన్స్ ఎక్కువగా పడుతూ ఉంటారు, పిల్లలు ఉన్న వాళ్ళైతే. సో వీటన్నిటిని ఒక రోజు ముందే నేనైతే పెట్టేసి అయితే ఉన్నాను. స్టిల్ అయినా కూడా వెళ్ళేటప్పటికి కూడా కొద్దిగా టెన్షనే ఉంది, ఏదైనా మర్చిపోయాను ఏంటో ఏమో అని చెప్పేసి. సో ఇంక ఇప్పుడైతే మేము అల్కోబార్ నుంచి దమాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే మాకు 9:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. వీకెండ్లో వచ్చాం కాబట్టి కాస్త ట్రాఫిక్కే ఉంది. వచ్చేటప్పుడు అయితే కనీసం ఎయిర్పోర్ట్కి అయితే 3 గంటల ముందు అయితే రావాలి. మాకు 11:30కి ఫ్లైట్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. అప్పటికే చాలా టెన్షన్ అయితే పడ్డామన్నమాట, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. మేము ప్రయాణం చేస్తుంది అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఇంకా రాగానే అయితే ముందుగా చెక్ ఇన్ కౌంటర్ దగ్గర వచ్చేసి లగేజ్ అయితే ఇచ్చేసాము. వెయిట్ అదంతా కూడా కరెక్ట్ గానే ఉంది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మాకు పెద్దగా వెయిట్ అయితే ఉండదు, వచ్చేటప్పుడే కాస్త వెయిట్ అయితే ఉంటుంది. లగేజ్ చెక్ ఇన్ చేసేసిన తర్వాత అయితే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాం అనమాట. బోర్డింగ్ పాస్ అయితే మేము ఇప్పుడు సౌదీ నుంచి ముంబై వరకు వెళ్తాం కదా, ముంబై నుంచి మళ్ళీ హైదరాబాద్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. ఆ 2 బోర్డింగ్ పాస్లు కూడా మాకైతే ఇక్కడే ఇచ్చేసారు, బోర్డింగ్ పాస్ దగ్గరనే. సో తర్వాత ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇమిగ్రేషన్ తర్వాత సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని గేట్ దగ్గరికి అయితే వచ్చేసి కూర్చున్నాము. గేట్ దగ్గర పిల్లలు రాగానే కాసేపు అయితే ఆడుకున్నారనమాట. ఇంక ఇప్పుడైతే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఫ్లైట్ లో ఎక్కైతే కూర్చున్నాము, పిల్లలు నేను ఒకవైపు కూర్చున్నాము, అటువైపు అయితే మా పాప మా హస్బెండ్ అయితే ఇంకొక వైపు కూర్చున్నారు. మేము 5 members కదా, ఇంకా ఇలా వరుసగా ఉంటే బాగుంటుందని చెప్పేసి సైడ్ బై సైడే సీట్స్ అయితే వచ్చాయి. సో హ్యాపీగా అందరం కూడా సెటిల్ అయ్యామన్నమాట. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, సౌదీ నుంచి ఇండియాకి రావడానికి ఎంత ఖర్చు అవుతుందని. ఇదైతే సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడైతే సీజన్ కదా, ఇక్కడ సమ్మర్ కాబట్టి హాలిడేస్ అయితే ఇచ్చేసారు. ఈ హాలిడేస్ లో ప్రతి ఒక్కరు కూడా ఇండియాకి అయితే ప్రయాణం అయితే అవుతూ ఉంటారు. కొద్దిసేపట్లో అయితే ఫ్లైట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మేము ఎప్పుడు ప్రయాణం చేసేది అయితే ఇండిగో ఫ్లైట్. ఈసారి అయితే ఎయిర్ ఇండియాకి అయితే వచ్చేసాము. స్టార్ట్ అయిన కొంతసేపటికి అంటే ఒక 1 hour తర్వాత అయితే ఈ విధంగా ఫుడ్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో వెజ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనం ఏది కావాలంటే అదైతే ఇస్తారనమాట. మేము ఇక్కడైతే వెజ్ అయితే తీసుకున్నాము కదా. వెజ్లో అయితే ఈ విధంగా ఇచ్చాడు, పాలక్ పన్నీరు, రైస్, పప్పు, కర్డ్, బ్రెడ్, ఇంకేదేదో కూడా ఇచ్చిండు అనమాట. ఇంకా అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. సో సగం నిద్రలో ఉన్నప్పుడు అయితే ఈ ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. ఇంకా సరే అని చెప్పేసి తినేసాము.
ఎప్పుడు ప్రయాణం చేసే ఇండిగో ఫ్లైట్లో అయితే ఫుడ్ ఆప్షన్ అయితే ఉండదు. అక్కడ దాంట్లో అయితే ఫుడ్ అయితే ఇవ్వరు, ఇంకా మనం ఏది తీసుకొచ్చుకుంటే అదే తినాలి. ఇక్కడ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అయితే చక్కగా ఫుడ్ అయితే ఇచ్చేస్తారు. దీంట్లో అయితే వెజ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. మన ఇష్టం, మనం ఏది అడిగితే అదైతే ఇస్తారనమాట. ఇంకా అలా కొన్ని గంటల ప్రయాణం తర్వాత లేచి చూస్తే అయితే ముంబై అయితే కనబడుతుంది. ఇదంతా కూడా ముంబై వ్యూ. ఇంకా కొద్దిసేపట్లో అయితే ఫ్లైట్ అయితే ముంబైలో ల్యాండ్ అవ్వబోతుంది అనమాట. ఇండియా నేల మీద అడుగు పెట్టబోతున్నాం అన్న క్షణం మాత్రం నిజంగా చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. ఈ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా ఫ్లైట్ కొద్దిగా కిందికి దిగే కొద్ది కూడా ఇంకా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతూ ఉంది. ఇంకా ఒకవైపు అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడితే మరొక వైపు అంతా కూడా వేలాది చిన్న చిన్న ఇల్లులు అయితే కనబడుతూ ఉన్నాయి. ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు అయితే మొత్తం నగరం మన కళ్ళ ముందు మ్యాప్ లాగా అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆకాశాన్ని తాకే భారీ భారీ భవనాలు, మరొక వైపు ఒకదానికొకటి దగ్గరగా ఉన్న వేలాది చిన్న చిన్న ఇల్లులు, ఇవన్నీ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా స్పెషల్ గా అనిపించింది అనమాట. నుంచి చూస్తే ముంబై ఎంత పెద్ద నగరమో అనిపించింది. అంతేకాదు ఎంత మందికి కళల నిలయమో కూడా అర్థమవుతుంది. ప్రతి భవనం వెనుక ఒక కథ, ప్రతి చిన్న ఇంటి వెనుక ఒక కుటుంబం, ఒక కళ, ఒక జీవితం అయితే ఉంటుంది. ఫ్లైట్ లో కిటికీ పక్కన సీట్ దొరికితే మాత్రం ఇలాంటి వ్యూ అస్సలు అయితే మిస్ అవ్వకండి. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇంకా మేమైతే ముంబైలో అయితే ల్యాండ్ అయిపోయినాం. ఫ్లైట్ అయితే దిగింది. సో ఇప్పుడు మేమైతే బాంబే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. బాంబే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా ఇప్పుడు మాకు ఇప్పుడు ఎన్ని అవర్స్ వెయిటింగ్? 3 అవర్సా? 6 అవర్స్ వెయిటింగ్ టైం అయితే ఉంది. నన్ను బాగా ఆట పట్టిస్తుండ అనమాట. సో అది ఈ 6 అవర్స్ అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తాము. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్కి కనెక్టింగ్ ఫ్లైట్ అన్నమాట. సో చూడాలి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తాము ఏంటనేది నెక్స్ట్ చెప్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ మేము మా లగేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే, ముంబైకి రాగానే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ముంబైలో దిగ్గానే ఫస్ట్ మనం ఇమిగ్రేషన్ పూర్తి చేసుకొని లగేజ్ దగ్గరికి అయితే వచ్చేసేయాలి. ఇక లగేజ్ తీసుకున్న తర్వాత కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు లగేజ్ తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ వాళ్ళు మళ్ళీ లగేజ్ని ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ టికెట్ ఒకే పిఎన్ఆర్లో ఉంటే, అంటే ఎయిర్లైన్స్ లగేజ్ని నేరుగా మనము వెళ్ళే డెస్టినేషన్కి అయితే పంపుతాయి. లేదు అని అంటే మాత్రం లగేజ్ చెక్ ఇన్ ప్లేస్కి వెళ్ళి కనెక్టింగ్ డొమెస్టిక్ ఫ్లైట్ గురించి అడిగితే మనం వెళ్ళే ఎయిర్లైన్స్ని బట్టి వాళ్ళైతే మనకు గేట్ నెంబర్ అయితే చెప్తారు. ఇంక ఇక్కడైతే పైనే ఉంది గేట్ నెంబర్ 2లో అయితే డొమెస్టిక్ ఫ్లైట్కి మనం లగేజ్ని అయితే చెక్ ఇన్ చేయొచ్చు. మేమైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాలంటే నెక్స్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళే వాళ్ళం. బయట ఉంటుంది, 1/2 అవర్ దూరంలో ఉండేది. క్యాబ్ కానీ బస్సులో కానీ వెళ్ళే వాళ్ళం అనమాట. అక్కడికి వెళ్ళి కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఎక్కేవాళ్ళం. ఇంక ఈసారి అయితే పైనే ఉందని అయితే చెప్పారు గేట్ నెంబర్ 2లో. చక్కగా హ్యాపీగా ఇంక ఇక్కడ మాకైతే టైం అయితే ఉంది. 6 అవర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి ముంబైలో బయట ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాము. కాకపోతే మా దగ్గర బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ అన్ని కూడా తీసుకొని అయితే వెళ్ళాలి. లేదు ఇక్కడ చెక్ ఇన్ చేసేసి మనం బయటకైతే అస్సలు వెళ్ళరాదనమాట. వన్స్ బ్యాగ్స్ చెక్ ఇన్ చేసిన తర్వాత బయటకైతే వెళ్ళడానికి కుదరదు. ఇంక ఈ బ్యాగ్స్ అన్ని పట్టుకొని ఏం వెళ్దాంలే అని చెప్పేసి ఎయిర్పోర్ట్లోనే పక్కనే ఇక్కడ అన్ని కూడా రెస్టారెంట్లు ఉన్నాయి. అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. కింద బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా బ్యాగ్స్ తీసుకొని అయితే పైకి అయితే వచ్చేసాము. పైన ఏంటంటే ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దామని చెప్పేసి మాకు 6 అవర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది కదా, ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాము. ఇంకా మొదట అనిపించింది ఇంతసేపు ఎలా గడుపుతామని చెప్పేసి. కానీ ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే మేము కూర్చున్న ప్లేస్ అంతా కూడా చాలా ఓపెన్గా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. ఇంకందుకని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే పిల్లలతో టెన్నిస్ అయితే ఆడుతూ ఉన్నాడు. ఇంత లాంగ్ జర్నీలో పిల్లలు కాసేపు అలా ఆడుకుంటే వాళ్ళకు కూడా రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి అలా కొద్దిసేపు అయితే టెన్నిస్ అయితే ఆడైతే వెయిటింగ్ పూర్తయ్యాక హైదరాబాద్ ఫ్లైట్ చెక్ ఇన్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకొని తర్వాత సెక్యూరిటీ చెకప్ చేసుకొని బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా మేము బ్యాగ్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాము. ముంబై ఎయిర్పోర్ట్ అంతా చూసుకుంటూ ఇంక ఇక్కడైతే ఐ లవ్ ముంబై అని అయితే ఉంది. బ్యూటిఫుల్ గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. ఇక్కడైతే ఇంక అందరు కూడా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు.
తీసుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా మంచి అనిపించింది. ఎయిర్పోర్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సమ్ టైమ్స్ ఎక్కడక్కడ చూస్తూ ఉంటే ఏదో దేవాలయంకి వెళ్ళిన ఎన్విరాన్మెంట్ అయితే కనబడుతూ ఉందన్నమాట. ఇంత బ్యూటిఫుల్గా కట్టారు. చాలా ట్రెడిషనల్గా ఉంది ప్రతి మూల కూడా ఈ ఎయిర్పోర్ట్ అయితే. కూడా ఇలా ముంబై కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకునే పని అయితే ముందుగా అయితే కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. కనెక్టింగ్ ఫ్లైట్కు కనీసం ఒక 2-3 గంటల గ్యాప్ అయినా ఉండేలాగైతే టికెట్ అయితే బుక్ చేసుకోండి. అలాగే లగేజ్ని మళ్ళీ తీసుకోవాలా లేదా అనేది చెకింగ్ చేసే సమయంలోనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. బోర్డింగ్ గేట్ నెంబర్ మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు స్క్రీన్స్ని అయితే చెక్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే వెయిటింగ్ ఎక్కువగా ఉంటే ఫోను, పవర్ బ్యాంక్ యొక్క ఛార్జింగ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొచ్చుకోవడం కూడా చాలా మంచిది. పిల్లలతో ప్రయాణం చేస్తుంటే ముఖ్యంగా స్నాక్స్, నీళ్లు, అవసరమైన వస్తువులు అయితే చేతి బ్యాగ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇంక ఇలా అన్ని ప్రాసెస్లు పూర్తయిన తర్వాత అయితే చివరిగా అయితే హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాము. లోపలికి అయితే వెళ్తున్నాము, ఫ్లైట్ లోపలికి. ఇలా కొద్దిసేపటి తర్వాత అయితే మా హైదరాబాద్ ఫ్లైట్ బోర్డింగ్ ప్రారంభం అయిపోయింది. మళ్ళీ విమానంలో కూర్చొని అయితే ప్రయాణం అయితే చేస్తున్నాము. ఈసారి మాత్రం ఒకటే ఆలోచన, కొద్ది గంటల్లో ఇంటికి అయితే చేరుకుంటామని చెప్పేసి ఆ ఆలోచన ఎంత ఆనందాన్ని ఇస్తుందో. ఇంక ఇదంతా కూడా హైదరాబాద్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇంకా కొద్దిసేపట్లో అయితే హైదరాబాద్లో కూడా ల్యాండ్ అవ్వబోతున్నాము. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి చూస్తుంటే హైదరాబాద్ అంతా కూడా. ఇవన్నీ కూడా మర్చిపోలేని బ్యూటిఫుల్ మెమోరీస్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్రయాణం చేస్తున్నంతసేపటి వచ్చేస్తుంది అని చెప్పే ఆలోచనలోనే ఉన్నాము. ఇంకొద్దిసేపట్లో అయితే హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నాము. ఇది ఫ్లైట్ ఏంటంటే దిగుతున్న కొద్దీ అంటే ల్యాండ్ అవుతున్న కొద్దీ వ్యూ అయితే ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనబడుతూ ఉంది. కూర్చున్న కొంతసేపటికైతే మాకైతే ఫ్లైట్లో కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఏమి ఇచ్చారో చూసేసాయండి. ఇదైతే ఒకటి మఫిన్ అయితే ఇచ్చారు, ఇంకొకటి వెజ్ పఫ్ అయితే అలాంటిది అయితే ఇచ్చారు. సో అది కూడా తినేసి ఇంకా మళ్ళీ వ్యూ అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా ల్యాండ్ అవ్వబోతుంది, కిందికి అయితే దిగుతూ ఉంది కొద్దిగా. బ్యాగేజ్ అయితే వచ్చేసినాయి. ఫైనల్గా సేఫ్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంకా మళ్ళీ మేము ఇప్పుడు మా నిజామాబాద్కి వెళ్ళాలి. ఇంకొక 3 hours జర్నీ అయితే ఉంది. ఉదయం నుంచి జర్నీ చేస్తూనే ఉన్నాం. సో ఇది నిజామాబాద్ వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాను. బాయ్. ఇంకా మళ్ళీ మా నిజామాబాద్కి అయితే ప్రయాణం అయితే అవుతున్నాం. ఇప్పుడు కార్లో నిజామాబాద్కి రీచ్ అవ్వడానికి అయితే 3 hours జర్నీ అయితే పడుతుంది. ఇంక 3 hours అయితే కొద్దిగా స్లీప్ అవుదామని చెప్పేసి పడుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినాం. సో అలా వెళ్తున్నాం. చెప్పండి వీడియోలో ఎక్కడికి వచ్చినావు? హైదరాబాద్. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు మీది? నిజామాబాద్. గోయింగ్ టు నిజామాబాద్. ఇంకా కొంతసేపటికి అయితే వాతావరణం అంతా కూడా చేంజ్ అయిపోయింది. వర్షం పడేలాగా అయితే ఉంది. మేము హైదరాబాద్కు రీచ్ అయ్యేసరికి అయితే 4 అయితే అయింది. ఇంకా మేము మధ్యలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళే దారి మధ్యలో అయితే ఇక్కడ ప్రియదర్శిని అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఆ రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళేసరికి 10-11 అయ్యేలాగా ఉందని చెప్పేసి ఇక్కడే డిన్నర్ తినేసి వెళ్దామని చెప్పేసి ఈ రెస్టారెంట్లో ఆగాము. ఇంకా ఇక్కడైతే మేము పిల్లలకి నచ్చినవన్నీ అయితే తీసుకొని అయితే తింటున్నాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడైతే మేము వెజ్ మంచూరియా, అలాగే పన్నీర్ కర్రీ, ఇంకా పరాటా, ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి జీరా రైస్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ అయితే ఫుల్గా తినేసాము కడుపు నిండా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రియదర్శిని అని హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళే దారి మధ్యలోనే ఉంటుంది. తినేసి అయితే బయలుదేరాము. అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుందన్నమాట.
సో మేము వెళ్ళే ప్రతిసారి కూడా వర్షం అయితే పడుతూనే ఉంటుంది, కనీసం 4-5 చుక్కలైనా పడకుండా ఉండదు. మేము ఎప్పుడు ఇండియాకి వచ్చినా కానీ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వర్షం అయితే చూస్తూ ఉంటాము. ఇంకా మేము నిజామాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే అయితే అత్తమ్మ అయితే హారతి పళ్ళెం పట్టుకొని అయితే హారతి అయితే ఇస్తున్నారు అందరికీ కూడా. మేము ఎప్పుడు సౌదీ నుంచి వచ్చినా కానీ ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చి ఇంట్లోకి అయితే తీసుకువెళ్తారనమాట. సో ఎంత లాంగ్ జర్నీ అయినా కానీ ఇంటికి వచ్చేసరికి అమ్మయ్య అనిపిస్తుంది, మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. పిల్లలు అయితే పరుగులు తీస్తూ ఇంట్లోకి అయితే వెళ్తున్నారు, చాలా హ్యాపీగా అయితే పరిగెడుతున్నారు లోపలికి. ఇంకా లోపలికి వచ్చి రాగానే అయితే వాళ్ళైతే డ్యాన్స్లే చేస్తున్నారు ఆనందంతో. ఈ లైట్లు వేయడం, ఆ లైట్లు వేయను, అదైతే ఇంకా వాళ్ళైతే ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పొచ్చు. ఇలా మా సౌదీ నుంచి ఇండియా ప్రయాణం అయితే విజయవంతంగా పూర్తయిపోయింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఉపయోగకరమైన సమాచారం దొరికిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.